గద్వాల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బీచ్పల్లి 10వ బెటాలియన్ సమీపంలో అర్ధరాత్రి వోల్వో బస్సు బోల్తా కొట్టింది. వెనువెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మాలతి అనే మహిళ సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ఉన్నట్లుగా సమాచారం. ప్రయాణికులంతా అద్దాలు పగలగొట్టి బయటపడ్డారు. వోల్వో బస్సు హైదరాబాద్ నుంచి కడపకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ భాస్కర్ అందిస్తారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బెంగళూరు 44వ జాతీయ రహదారిపై బీచ్పల్లి వద్ద జరిగినటువంటి యొక్క ప్రమాదంలో ఒక మహిళ సజీవ దహనం కావడం జరిగింది. యొక్క ప్రైవేటు వోల్వో బస్సు హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తుండేటువంటి క్రమంలో రోడ్డు వైపున ఉండేటువంటి యొక్క చెట్టును ఢీకొనేటువంటి క్రమంలో ఒకసారిగా అదుపు తప్పి ఈ యొక్క బస్ అంతా కూడా రోడ్డు పక్కన పడడం జరిగింది. బోల్తా పడినటువంటి వెంటనే అక్కడ ఉండేటువంటి యొక్క ఇంజన్లోకి వెళ్ళి పూర్తిగా మంటలు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ యొక్క మంటల్లో మహిళ సజీవ దహనం అవుతుండేటువంటి యొక్క దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క ప్రమాదంలో డ్రైవర్ యొక్క అజాగ్రత్త తర్వాత అతివేగమే కారణం అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క వాహనము వస్తుండేటువంటి క్రమంలో ఒక్కసారిగా మంటలు రావడం, వెంటనే మొత్తం వ్యాపించినటువంటి క్రమంలో బయటికి రావాల్సినటువంటి యొక్క ప్రయాణికులంతా కూడా అద్దాలను పగలగొట్టుకొని బయటికి రావడం జరిగింది. అయితే బయటికి కేకలు వేస్తూ రక్షించాలంటూ చేసినటువంటి మహిళలను రక్షించలేనటువంటి క్రమంలో మాత్రము ఆమె అక్కడనే ఉండిపోయి సజీవ దహనమైనటువంటి పరిస్థితి. వాటికి సంబంధించినటువంటి యొక్క సామాగ్రి అంతా కూడా ఇక్కడ పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. జేసీబీ సహాయంతో ఈ యొక్క ప్రమాదానికి గురి అయినటువంటి యొక్క బస్సు పూర్తిగా దగ్ధమైనటువంటి దృశ్యాలు చూస్తున్నాం. దాన్ని పక్కకు తీసేందుకోసము చేస్తుండేటువంటి యొక్క దృశ్యాలను కూడా మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క ప్రమాదంలో 10 మందికి గాయాలైనాయి. ఇద్దరికి మాత్రము వాళ్ళకు సంబంధించినటువంటి యొక్క చేతులకు ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితిలో వాళ్ళ కర్నూలు ఆసుపత్రిలో చికిత్స అనంతరము వాళ్ళంతా కూడా స్వగ్రామాలకు వెళ్ళడం జరిగింది. ఈ యొక్క ప్రమాదంలో మృతి చెందినటువంటి ఒక మహిళ ఎవరైతున్నా ఆమె మైదీపట్నానికి సంబంధించినటువంటి యొక్క మాలతిగా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ప్రమాదంలో అప్రమత్తత కారణంగా చాలామంది యొక్క ప్రాణాల నుంచి బయటపడినట్టు చెప్పిన ముఖ్యంగా ఈ యొక్క సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి యొక్క స్లీపర్ కోచ్లు ఏవైతున్నాయో ఆలస్యంగా హైదరాబాద్లో వెళ్ళి తిరిగి యొక్క గమ్యస్థానాలకు చేరేటువంటి కోసం అతివేగంగా వస్తుండేటువంటి క్రమంలోనే ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ఈ యొక్క అతివేగాన్ని నిరోధించాలనేటువంటి సూచనలు చేస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క సూచనలు పట్టించుకోక ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ ముఖ్యంగా అతివేగంగా వెళ్తూ ఈ యొక్క ప్రమాదాలు గురవుతున్నాయి. నిద్రమత్తులోకి జారుకునేటువంటి యొక్క డ్రైవర్లు ఈ యొక్క ప్రమాదాలను అనేక మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. గతంలో కూడా అనేకమైనటువంటి ఘటనలు యొక్క 44వ జాతీయ రహదారిపైన జరిగినటువంటి ఘటన చూస్తున్నాం. మనం చూస్తున్నాం ఆ యొక్క బస్సు పూర్తి స్థాయిలో ఇక్కడ దగ్ధమైనటువంటి పరిస్థితులు, అంతో టైర్లు కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా సంక్రాంతి సొంత ఊర్లకు పండుగలో ఆనందంగా గడపాలని వెళ్తుండేటువంటి యొక్క వీళ్ళంతా కూడా ఇలాంటి ప్రమాదానికి గురి కావడం పట్ల మాత్రం సంఘటనా స్థలాలు విషాదించాలనుకున్నాం. ముఖ్యంగా మాత్రం భవిష్యత్తులోనే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అతి వేగంగా వచ్చేటువంటి వాహనాలు నియంత్రించేందుకోసం ఒక క్రమమైనటువంటి పద్ధతికి సంబంధించినటువంటి కానీ లేకుంటే ఒక నియంత్రించేటువంటి ఒక వ్యవస్థను మాత్రం ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ కానీ దీనికి సంబంధించినటువంటి రవాణా అధికారులు మాత్రం ఈ యొక్క వేద నియంత్రణకు చేసుకోవాల్సిన చర్యలు మాత్రం చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటి అభిప్రాయం మాత్రం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన పోలీసులు విచారణ చేస్తున్నారు. అసలు పూర్తిగా కారణం ఏందనేటువంటి విషయాన్ని మాత్రము ఆ యొక్క విచారణలో తేలేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు మాత్రం కేసును మాత్రం దర్యాప్తు చేసేటువంటి పరిస్థితి మాత్రం ఉంది. కెమెరామెన్ విజయ భాస్కర్, సాక్షి న్యూస్, బీచ్పల్లి నుంచి.